ఆస్తమా లేదా ఉబ్బసం అనేది పెద్దవాళ్ళకి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికి లేకుండా ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళకి లేకుండా పెద్ద వయసులో వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి ఒక పేషెంట్ నన్ను అడిగారు. దిస్ ఈజ్ డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్ అట్ శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. అవును, మామూలుగా మనం ఆస్తమా అనేది వంశపారంగా వస్తుంది, లేకపోతే చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ కొన్ని స్పెషల్ కేసెస్లో ఏంటంటే పెద్ద అయిన తర్వాత కూడా వస్తుంది. దీన్నే అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అంటారు. నేను ఇట్లా వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. తర్వాత అతను ఏం పని చేస్తున్నారు ఏంటి అని కనుక్కుంటే ఇటుకరాయి బట్టీల్లో పనిచేస్తున్నారు అని చెప్పారు. సో వాటికి ఎక్స్పోజ్ అవటం వల్ల ఇది వస్తుంది. ఇదే కాదు, ఇంకా కొంతమంది ఏంటంటే వేరే పేషెంట్స్ ఇట్లా వస్తూ ఉన్నారు, కొండలు పగలకొట్టి వాటిని రాయిగా చేస్తారు కదా, అటువంటి దగ్గర పనిచేసే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా టొబాకో బార్నిల్లో పనిచేస్తారు కదా, అటువంటి వాళ్ళకి, ఇంకా ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి, వరి కోత ఇది కోసేటప్పుడు ఇవి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి టిపికల్గా చెప్తారనమాట, పనికి వెళ్ళినప్పుడు ఈ పని చేస్తున్నప్పుడు ఎక్కువగా వస్తుంది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది తగ్గిపోతుంది అని చెప్పేసి టిపికల్ హిస్టరీ ఇస్తున్నారనమాట. సో దీన్ని ఆక్యుపేషనల్ ఆస్తమా అంటారు. మనం దీనికి ట్రీట్మెంట్తో పాటు అవి చేసేటప్పుడు ఇటువంటి సమస్యలు కనుక ఉంటే వాటిని అవాయిడ్ చేయడం కానీ, ఇన్ కేస్ ఆ పని అవాయిడ్ చేయలేని సమయాల్లో ఏం చేయాలంటే మాస్క్ లేదా రెస్పిరేటరీ పెట్టుకోమని సలహా ఇవ్వాలి. థ్యాంక్ యూ.